ముఖ్యంగా తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు అండ్ మకర రాశిలో జన్మించినటువంటి వారు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాల సూచిక. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఇంటికి ప్రథమ సంతానం గాని, తృతీయ సంతానం గాని అయ్యుండకూడదు. ఎందుకంటే ఈ నేను చెప్తున్నటువంటి రాశులు తులారాశి వారు గాని, వృషభ రాశి వారు గాని శుక్రుడు అధిపతి. మకర రాశి వారు గాని, కుంభరాశి వారు గాని శని అధిపతి. శని ఎనిమిదో నంబర్ వాడు. శుక్రుడు ఆరో నంబర్ వాడు. ఈ 8కి, 6కి బద్ధ శత్రువులు ఒకటో నంబరు, మూడో నంబరు. మీ నాన్నగారికి మీరు మొదటి సంతానం గాని, తృతీయ సంతానం గాని అయినప్పుడు పనులలో వేగం తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోతుంది. రోజు రోజుకి దినదిన అభివృద్ధి ఉండదు. దినదినం తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా మీ జీవితంలో వెంటాడుతూ, వేధిస్తూ ఉంటుంది. రేపయిపోతుంది, ఈరోజు అయిపోతుంది అన్న పని సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పడిపోతూ ఉంటుంది. నోటిదాకా వచ్చినటువంటి అన్నం నేలపాలైపోతూ ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అసలు ఈ జీవితం ఎందుకు నాకు? ఈ జీవితం నాకెందుకు? నేను ఏదన్నా ప్రాబ్లమ్‌లో ఇరుక్కోక తప్పదండి. అంటే వాళ్ళ థాట్స్ అనేది కూడా నెగెటివ్‌గా ఆలోచనలు మొదలవుతాయి. నేను ఈ భూమి మీదే ఉండను ఇంకా. నన్నెవరు అందరూ అవమానపరుస్తున్నారు. నాకు విలువ లేకుండా చేస్తున్నారు. అని రకరకాల సమస్యలొస్తుంటాయి. ముఖ్యంగా వీరు తూర్పు దిక్కున నివాసం ఉండకూడదు. దానివల్ల గూడా ఎఫెక్ట్ బాగా పడుతుందండి. నేను ముఖ్యంగా మీకు చెప్పే విషయం ఏందంటే, ఈ 4 రాసులలో జన్మించినటువంటి వారు ఒక్కసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసుకుంటే, అద్భుతమైనటువంటి ఫలితాలను నేను తప్పకుండా అందిస్తాను.